డయాబెటిస్ లేదా షుగర్ వ్యాధి ఉన్నప్పుడు ఆహార నియమాలు పాటించడం చాలా ముఖ్యం. మనం తినే ఆహారమే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఏ పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయో, ఏవి ముప్పు తెస్తాయో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ముందుగా షుగర్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో చూద్దాం. పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారాలు డయాబెటీస్ ఉన్న వారికి అమృతం లాంటివి. ఇవి రక్తంలో చక్కెర ఒకేసారికి పెరిగిపోకుండా నెమ్మదిగా విడుదలయ్యేలాగా చేస్తాయి. ఇందుకోసం రోజు తినే అన్నానికి బదులుగా దంపుడు బియ్యం, జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు వంటి తృణధాన్యాలను అలవాటు చేసుకోవాలి. అలాగే పొట్టు తీయని పప్పు ధాన్యాలు, మొలకెత్తిన గింజలు రోజు తినడం వల్ల శరీరానికి కావలసిన ప్రోటీన్లు, ఫైబర్లు అందుతాయి. ఆకుకూరలు, కూరగాయలు కూడా ఎంత ఎక్కువగా తింటే అంత మంచిది. ముఖ్యంగా పాలకూర, తోటకూర, గోంగూర వంటి ఆకుకూరలు, అలాగే బీరకాయ, పొట్లకాయ, కాకరకాయ, దొండకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలను రోజు డైట్లో భాగం చేసుకోవాలి. పండ్ల విషయానికి వస్తే కొందరు భయపడి పూర్తిగా మానేస్తుంటారు. కానీ జామకాయ, బొప్పాయి, యాపిల్, నారింజ, మోసంబి వంటి పండ్లను పరిమితంగా తినవచ్చు. వీటి వల్ల శరీరానికి విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. బాదం, వాల్నట్స్ వంటి గింజలు, గుడ్డులోని తెల్లసోన, కొవ్వు లేని పాలు, పెరుగు కూడా డయాబెటీస్ రోగులకు మంచి ఆహారాలుగా చెప్పొచ్చు. ఇక షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దూరంగా ఉండాల్సిన ఆహారాల గురించి కూడా తెలుసుకోవాలి. చక్కెర, బెల్లం, తేనె, గ్లూకోజ్ నేరుగా ఉండే పదార్థాలను పూర్తిగా పక్కన పెట్టాలి. మైదాతో చేసిన ఐటమ్స్, తెల్లటి అన్నం, బ్రెడ్, బిస్కెట్లు, బేకరీ ఫుడ్స్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను చాలా వేగంగా పెంచేస్తాయి కాబట్టి వీటిని అస్సలు ముట్టుకోకూడదు. అలాగే కూల్ డ్రింక్స్, ప్యాకేజ్ జ్యూస్లు, ఐస్ క్రీమ్లు శరీరానికి తీవ్రమైన నష్టం కలిగిస్తాయి. దుంపకూరలైన బంగాళదుంపలు, కందగడ్డ, చామగడ్డల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పండ్లలో కూడా మామిడి పండు, అరటిపండు, సపోటా, సీతాఫలం, ద్రాక్ష వంటి వాటిలో తీపి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని తినకపోవడమే శ్రేయస్కరం. వేపుళ్ళు, సమోసాలు, బజ్జీలు వంటి నూనెలో బాగా వేయించిన పదార్థాలు, నిల్వ పచ్చళ్ళు, ప్రాసెస్ చేసిన మాంసం వంటివి రక్తపోటును, కొలెస్ట్రాల్ను పెంచి గుండె జబ్బుల ముప్పును తెస్తాయి. షుగర్ నియంత్రణలో ఉండాలంటే కేవలం ఏం తింటున్నాం అన్నదే కాదు, ఎలా తింటున్నాం అనేది కూడా ముఖ్యం. ఒకేసారి కడుపు నిండా భారీగా తినేయకుండా రోజులో 5-6 సార్లు కొద్ది కొద్దిగా ఆహారం తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. సరైన ఆహార నియమాలతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఒత్తిడికి దూరంగా ఉండడం, తగినంత నిద్రపోవడం వల్ల డయాబెటీస్ని సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు.